అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకో నా కళ్ళకి జోకర్స్ లాగా కనిపిస్తారు. మన ఇండియాలో ఉన్న ముంబైలో భరత్ జైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని జాబ్ ఏంటంటే బెగ్గింగ్, రోడ్డు పక్కన కూర్చొని డబ్బులు అడుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏ పని చేయలేని వాళ్ళు అలానే అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద గొప్ప ఏముందని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్న మిస్టర్ భరత్ జైన్ అనే బెగ్గర్ గారి లైఫ్ నిజంగా ఒక పెద్ద అద్భుతం. ఎందుకంటే హీఈస్ యాక్చువల్లీ ఏ మిలియనియర్. జోక్ కాదు, అతని నెట్వర్త్ మోర్ దెన్ 7.5 crores ఉంటుంది. కాబట్టి అతను వరల్డ్స్ రిచెస్ట్ బెగ్గర్ అయిపోయాడు. ఇతని స్టోరీ ఏంటంటే ఇతను చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టడంతో స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, కానీ డబ్బులు సంపాదించడానికి ఒక స్మార్ట్ అండ్ ఈజీ వే చూస్ చేసుకున్నాడు. ఇతను చిన్న వయసు నుండి అంటే టీనేజ్ నుండి బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ అడిగేవాడు. అలా వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ ఓన్ గా ఇతను 2 షాప్స్ కూడా ఓపెన్ చేశాడు. వాటి నుండి ఇప్పుడు ఇతను ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఇతను ముంబైలో ఉన్న ఒక మంచి అపార్ట్మెంట్ లో వైఫ్ అండ్ కిడ్స్ తో ఉంటున్నాడు. ఇక్కడ ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే ఇతనికి డబ్బు ఉన్నప్పటికీ మళ్ళీ ఎవ్రీడే బెగ్గింగ్ చేయడానికి వెళ్తాడంట. ఇప్పుడు బిజినెస్ చేస్తూ మళ్ళీ వెళ్ళి అడుక్కోవడం అనేది చాలా ఫన్నీ అండ్ నాట్ గుడ్ అని నేను అనుకుంటున్నా. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి కావాల్సినంత డబ్బు ఉంది కదా, ఇంకా నుండి నువ్వు అడుక్కోవద్దని ఎంత చెప్పినా వాళ్ళ మాట వినట్లేదంట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇలా రోడ్ సైడ్ కూర్చొని అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ జోకర్స్. ఎస్, మీరు హర్ట్ అయినా పర్లేదు, ఎందుకంటే మన ఇండియాలో చిన్న వయసు నుండి ముసలి వాళ్ళ వరకు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటుంది. అయినప్పటికీ ఒక రోజుకి 500-600 సంపాదించడానికి 9 నుండి 11 గంటలు కష్టపడి కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే ఎక్స్ట్రాగా వర్క్ చేసి ఆ డబ్బులతోనే చదివించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది బ్రతకడం అంటే. కానీ ఇక్కడ కొంతమంది వర్క్ చేసుకోగలరు, వాళ్ళ బాడీలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అయినప్పటికీ లేజీగా రోడ్ సైడ్ టెంపుల్స్ దగ్గర కూర్చొని సింపతితో డబ్బులు అడుక్కొని బ్రతికేస్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు మీరు అనుకుంటున్నంత పూర్ కాకపోవచ్చు, మేబీ భారత్ జైన్ లాగా మీకన్నా రిచ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు లైఫ్ లో ఏదైనా ఈజీగా దొరికిందా? లేదు కదా. మరి వేరే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నారు? లెట్ దెమ్ వర్క్ హార్డ్. మంచిగా బ్రతకడం అంత ఈజీ కాదు, కష్టపడి పని చేసుకొని బ్రతకనివ్వండి. ఇక్కడ నేను దానం చేయడం తప్పు అని అనట్లేదు, కానీ అది డబ్బు లాగా అయితే అస్సలు కాదు. మీకు జెన్యూన్ గా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తే తినడానికి ఫుడ్, తాగడానికి వాటర్, వాళ్ళు వేసుకోవడానికి బట్టలు, మీ వల్ల వీలైతే వాళ్ళు చేసుకోవడానికి ఏదో ఒక పని నేర్పించండి. అప్పుడు ఇలాంటి గొప్ప దానం చేస్తే మీకు వాల్యూ ఉంటుంది. లేదు నా దగ్గర చాలా డబ్బు ఉంది, నా వల్ల బెగ్గర్స్ జీవితాలు బాగుపడిపోతుందని మీరు ఇమాజినేషన్ లో ఉంటే ఫస్ట్ లో చెప్పిన స్టోరీ గుర్తుంది కదా, ఎంత డబ్బు ఉన్నా వాళ్ళు అడుక్కోవడం మాత్రం ఆపరు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. కరెక్టా రాంగా? అసలు మీరు ఈ బెగ్గర్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.